ఏవండి, మన రూమ్ ఇచ్చేద్దామండి. ఏంటి? ఉన్న 3 బెడ్రూములు మీరు ముగ్గురు పంచుకుంటే బాలు మీనాలు ఎక్కడ పడుకుంటున్నారు? మీకు తెలీదా గ్రాని? బాలు మీనాలు హాల్లోనే పడుకుంటారు. ఓహో, అందరూ కలిసి నా మనవణ్ణి హాల్లోకి దోసేశారా? చెప్తా మీ అయ్యో, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. అల్లుడు గారు వచ్చేలోపు ఎవరి బెడ్రూమ్ వాళ్ళకిస్తున్నారో తేల్చుకోండ్రా. వాళ్ళకే బెడ్రూమ్ నచ్చితే అది తీసుకుంటారులే. ఓహో, ఇవ్వడానికి బెడ్రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారా? బాలుగాడి రూమ్ తీసుకుని వాణ్ణి బయటికి గెంటేయాలి. పోనిపో, పక్కపక్కనే కూర్చున్నారే. కుర్చీలింక లేవు బావా. పర్వాలేదు. ఇప్పటిదాకా నాకు మూర్ఖులతో కూర్చునే అవసరం రాలేదు. కూర్చోలేదు. నాకొచ్చింది. ఏం చేస్తాం, తప్పదని కూర్చున్నాను. ఏంటి? ఓ, మిమ్మల్ని అనుకున్నారా? వీడు కూడా ఉన్నాడుగా. రేయ్, నోరు మూసుకొని తిను. ఏంటి, ప్లేట్నా? పెట్టండి. సరిపోయారిద్దరు. అల్లుడు గారికి మామూలు ప్లేట్లో తినే అలవాట్లేదు కదా, అందుకే వెండి ప్లేట్ తీసుకొచ్చాను. ఓ, మీ ఇంట్లో వెండి ప్లేట్ కూడా ఉందా? ఇది నా పుట్టింటి నుండి తేవాలనుకుంది, కానీ వాళ్ళు వెండి స్పూన్ కూడా పెట్టలేదు. ఇది మా నాన్న వాళ్ళ నాన్నది. మా షీలా డార్లింగ్ నా మీద ప్రేమతో మా తాత ప్లేట్ నాకిచ్చింది. నేను ఇంకొకరు తిన్న ప్లేట్లో తినను. విస్తరాకు వేయండి. చింతాకుతోనో జమ్మాకుతోనో విస్తరు కుట్టి తీసుకురండి. కొన్న విస్తరాకు చాలు. మరి మీరు ఏ రెస్టారెంట్కో వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఎవరెవరో తిన్న ప్లేట్లోనే కదా తినాలి. అక్కడ ఎలా తింటారు? ఓ, ఖైదీలు పట్టుకెళ్ళినట్టు మీ వెండి ప్లేట్ మీరే పట్టుకెళ్తారా? బాలు, పైన తలుపు అవసరమా నాన్నా? కింద తలుపు కూడా మూసానమ్మా. అయితే తినమ్మా. ఏయ్, ఫస్ట్ ఈ ప్లేట్ మార్చు. వడ్డించో. నేను వడ్డించరా? అక్కర్లేదు. నేను వడ్డిస్తే ఎక్కువ పెడతాను. బావా,